సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. విశ్వాస యాత్ర కీర్తనలు 1000 పాటల సంకలనం. ఇది లేనివారు స్టాల్లో నుండి మీరు వెళ్ళేటప్పుడు తీసుకోండి. ఇది మీ పరిచర్యలకు కూడా బాగా పనికొస్తుంది. ఈజ్ కంపిలేషన్ ఆఫ్ మెనీ డిఫరెంట్ డినామినేషనల్ సాంగ్స్. మరి 798వ పాట పాడదాం. పరిశుద్ధ జీవితం గురించి ఉన్న పాట. పాపమును ఎలా జయించాలి అని మనం నిన్నటి రోజు విన్నాం. పరిశుద్ధ జీవితమరయుడి ధరణిక ప్రభురక చాల సమీపమాయి. పరిశుద్ధ జీవితమరయుడి ధరణిక ప్రభురక చాల సమీపమాయి. తండ్రి వాగ్దానములు నెరవేరెనని, తండ్రి వాగ్దానములు నెరవేరెనని సిద్ధపడుదమహా. పరిశుద్ధ జీవిత మరయుడి ధరణి ప్రభురాక చాల సమయమాయి. కరువులు యుద్ధము కాటకములు కంపములను హతులైరి జనులు. కరువులు యుద్ధము కాటకములు కంపములను హతులైరి జనులు. విభు పాదములు సేవింప నెగయుటకై, విభు పాదములు సేవింప నెగయుటకై సిద్ధపడుదమహా. పరిశుద్ధ జీవితమరయుడి ధరణిక ప్రభురక చాల సమీపమాయి. రాజగృహంబులు పేదల ఇండ్ల ప్రజలకు స్వస్థత లేదు గదా. రాజగృహంబులు పేదల ఇండ్ల ప్రజలకు స్వస్థత లేదు గదా. ప్రభు రాకడగిది ఒక సూచన అని ప్రభు సిద్ధపడుదమహా. పరిశుద్ధ జీవితమరయుడి ధరణి ప్రభురాక చాల సమయమాయి. ఆకాశ శక్తులు భీకరముగ తమముగల భాసియు శాఖలాయే. ఆకాశ శక్తులు భీకరముగ తమముగల భాసి శాఖలాయే. యేసురాకడకిది ఒక సూచనయని, యేసురాకడకిది సిద్ధపడుదమహా. పరిశుద్ధ జీవితమరయుడి ధరణిక ప్రభురాక సమీపమాయి. పరిశుద్ధ జీవితమరయుడి ధరణిక ప్రభురాక చాల సమయమాయి. జీవపుడాంబికులి వసుధనుదమ జీవపుడాశలలో నబడి. జీవపుడాంబికులి వసుధనుదమ జీవపుడాశలలో నబడి. దైవ జీవము ముందరమును దైవ
సిద్ధపడుదమహా పరిశుద్ధ జీవితమరయుడి ధరణి ప్రభు రాక సౌందర్య రాశియు చక్కని రూపి సత్యదుతాళితో నరగవచ్చున్ సౌందర్య రాశియు చక్కని రూపి సత్యదుతాళితో నరగవచ్చు ప్రభు సారూప్యముంది ఎదురెగుటకు ప్రభు సారూప్యమునెదురెగుటకు సిద్ధపడుదమహా పరిశుద్ధ జీవితమరయుడిదన్ ప్రభు రాక చాలా సమీపమాయే పరిశుద్ధ జీవితమరయుడి ధరణి ప్రభు రాక పెండ్లి కుమారుడు ప్రేమ స్వరూపు విడిది గదిని సిద్ధపరచనహో పెండ్లి కుమారుడు ప్రేమ స్వరూపు విడిది గదిని సిద్ధపరచిన ప్రియురాకడను సూచనని సిద్ధపడుదమహా పరిశుద్ధ జీవితమరయుడి ధరణి ప్రభు రాక చాలా సమీపమాయే పరిశుద్ధ జీవితమరయుడి ధరణి ప్రభు రాక చాలా సమీపమాయే. హల్లెలూయా. దేవుని మహాదయ వలన మనం ఇంతవరకు చేరుకున్నాం. మనది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘము. దేవుడు నాకు ఇచ్చిన దర్శనము. మీరు అనేక సంఘాల నుండి వస్తున్నారు, మీకంటూ మీ సంఘాలు ఉన్నాయి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ కూడా ఒక సంఘమే, కానీ వేరే వేరే సంఘాల నుండి మరి ఇక్కడికి సహవాసం కొరకు వస్తారు. అది చాలా సంతోషం. నాకు ఈ దర్శనం ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏ సంఘ భేదం లేదు, కులమత భేదం లేదు, రంగు భేదం లేదు, వంశ భేదం లేదు, ప్రాంత భేదం, భాష భేదం ఏం లేదు. ఇది ఒక చిన్న పరలోకం. హల్లెలూయా. ఇక్కడ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఏ రాజకీయాలు కూడా లేవు, ఏ పోరు లేదు, ఏ కమిటీ లేక మరి పెద్ద కయ్యాలు కలహాలు ఏమీ లేకుండా దేవుని వైపు మనుషులను నడిపించడమే మా దర్శనం. దేవునికి స్తోత్రం. నేను కొన్ని కార్యాలు అంటే హౌ టు ఓవర్కమ్ సిన్. పాపము కేవలం పాపినే వెంటాడుతుందా? కాదు. సాతానుడు విశ్వాసి మీదనే వేటు వేస్తాడు. విశ్వాసిని పడగొట్టాలి, విశ్వాసిని గురి తప్పించాలి, విశ్వాసిని భ్రష్టు పట్టించాలి. అదే వాని గురి గమ్యం. అది మర్చిపోకూడదు. వాడు గర్జించు సింహం వలె తిరుగుతాడంట. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతాడంట. ఈజ్ ఇన్ ఏ థరో సర్చ్. ఎక్కడ దేవుని బిడ్డలను పడగొట్టాల. అసలు నన్ను అడిగితే ఈ లోకస్తులతో సాతాను పనే లేదు. ఎలాగన్నా వాని వశంలోనే ఉన్నారు. కానీ విశ్వాసులు ఎప్పుడైతే సన్మార్గంలో నడుచుకుంటారో, దేవుని బిడ్డలుగా ఉంటారో, రక్షణ పొందిన బిడ్డల మీద వేటు వేస్తూ ఉంటారు. మరి సాతానుకు మనం లొంగకూడదు. సాతాను మీద విజయం మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఉంది. పరిశుద్ధాత్మ శక్తి మనకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంది. యేసు నామము మనకు అందుబాటులో ఉంది. సిలువ రక్తం ద్వారా శక్తి అనుక్షణము నీకు అందుబాటులో ఉంది. అలాగే దేవుని నామము చాలా గొప్పది. యేసు నామము అన్ని నామముల కంటే గొప్ప నామం. ఈ నామము నీ చేతిలో ఉంది. అలాగే నువ్వు ధరింపజేసినాడు ఆ నామంతో. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది. సత్యవేద గ్రంథం. వాక్యం ద్వారా నువ్వు సాతాను పారద్రోలొచ్చు. మరి దేవునికి విధేయత చూపుతూ కూడా నీవు పారద్రోలొచ్చు సాతాను. తర్వాత పునరుద్ధాన బలం ఉన్నది మనకు. శిలువ ధ్యానాలు 40 అయితే నా ప్రార్థన ఏంటంటే 40 రోజులు పునరుద్ధాన పండుగలని, పునరుద్ధాన శక్తిని ప్రజలకు వివరించాలని ఎంతో కోరుతున్నాను. ప్రార్థన చేయండి. దేవుడు నా ఆశ నెరవేర్చును గాక. పునరుద్ధాన బలం ఉన్నది మనకు. తర్వాత మనకు పరిశుద్ధాత్మ వరములని, పరిశుద్ధాత్మ ఫలమని, నవరుచులతో కూడిన
ఆత్మబలం మనకున్నది. మనం ఆరాధించే వాళ్ళం, ఆరాధనలో శక్తి ఉంటుంది. ఆరాధన చేస్తున్నప్పుడు సంఖ్యలు తెగిపోయినాయి కదా, పౌలు శీలల బంధకాలు తెగిపోయింది. అక్కడ ఉన్న వారందరి బంధకాలు ఊడిపోయిందట. పౌలు శీలలు చేసింది ఒకటే, ఆరాధించినారు, సంఖ్యలలో ఉండి పాటలు పాడినారు, ప్రార్థన చేసినారు, మహాభూకంపం కలిగింది. మరి అందరూ ఖైదీలు విడుదల పొందినారు. ఆరాధనలో శక్తి ఉంది. ఇలాంటి యుద్ధోపకరణాలు విశ్వాసికి దేవుడు అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం. మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడు? 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో 5వ వచనం మీరు చూసినప్పుడు, ద ఇంప్లిమెంట్స్ అగేన్స్ట్ ద డెవిల్, సాతానుడు నిన్ను ప్రేరేపించి, నిన్ను శోధించి, నిన్ను పడవేయాలని ప్రయత్నించినప్పుడు నీవు బహుజాగ్రత్తగా ఉండాలి. సాతానుడు బలహీనుడు కాడు, వాడు బలవంతుడే, కానీ దేవుని కంటే బలవంతుడు కాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని వాక్య జ్ఞానము నీలో ఉంటే నువ్వు సాతాన్ను జయించగలుగుతావు. 2 కొరింథియన్స్ 10th chapter 4:3 నుండి 5 వరకు చదువుతున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. చూడండి హౌ టఫ్ అండ్ వెరీ పవర్ఫుల్ దీస్ వర్డ్స్ ఆర్. అంటే దేవునికి విరోధమైన ప్రతి ఆలోచన కూడా చెరపట్టి దాన్ని క్రీస్తుకు బందీగా చేస్తున్నాం. వి డోంట్ ఒబే సేటన్, వి అపోజ్ సేటన్, వి బైండ్ సేటన్, వి డిఫీట్ ద సేటన్. అంత మంచి మాటలు. అయితే ఈరోజు సర్వాంగ కవచం గురించి మీకు ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను. అది 3-4 గంటలు చేసే ప్రసంగం. ఒక్కొక్క మరి ఆయుధం గురించి వివరించాలంటే ఒక ప్రసంగం అది. కానీ నేను జస్ట్ బ్రీఫ్గా ఈ సర్వాంగ కవచం విశ్వాసి ధరించుకొని సాతానును ఎదిరించే విధానము, ఎఫెసీ పత్రిక పౌలు రాస్తూ 6వ అధ్యాయము 10 నుండి మీరు కింది భాగం వరకు చదివితే మీకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. విశ్వాసులు బలంగా ఉండడం దేవుని చిత్తమా, బలహీనంగా ఉండడం దేవుని చిత్తమా? చాలా బలంగా ఉండడం. దేవుడు మన కొరకు సిలువలో బలి అయి ప్రాణం ఇచ్చి, రక్తదానం ఇచ్చి, ఆఖరి బొట్టు వరకు మన కొరకు వెలసి కట్టి, మనం ఆయనలో ఎదుగుతూ ఉన్న కొలది దేవునికి సంతోషం కలుగుతుంది మన జీవితాలను బట్టి. అందుకే మనం క్రీస్తునందు బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఊరికే ముఖం మార్చుకొని, ముఖం వంకర చేసుకొని, తల మీద కుచ్చులు పెట్టుకొని, టెన్షను, నిరాశ, నిస్పృహ, మరి అలాగూ చతికిల పడిపోవడం దేవుని చిత్తము కాదు. అందుకే ఖైదీ అయిన పౌలు భక్తుడు కూడా సంఖ్యలలో ఉండి ఏమంటున్నాడు? మీరు ప్రభువునందు ఏం చేయాలి? ఆనందించాలి. మరల చెప్పుదును, ఆనందించాలి. మనం సంతోషంగా, ఆనందంగా, బలంగా, పుష్టిగా సాతానును కాళ్ళ క్రిందికి తెచ్చి చితగొడితే చాలా సంతోషించేది మన పరమ తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు. కాబట్టి బలంగా ఉండాలి విశ్వాసి. ఎలాగ ఉండాలి? టెన్షను, స్ట్రెయిను, డిప్రెషను, కృంగిపోవడం అది క్రైస్తవులకు తగిన పదం కానే కాదు. నన్ను అడిగితే దేవస్థానం రిమూవ్ ఇట్ ఫ్రమ్ యువర్ డిక్షనరీ. ఆ పదజాలాన్నే వాడొద్దు మనం. ఇంత గొప్ప రక్షణ ఏర్పాటు మనకు చేసిన తర్వాత మరీ మనం కృంగిపోవడం అది దేవునికి మహిమ తీసుకొని రా. అందుకే పౌలు అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలహీనులుగా కాదు, మీరు ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. ఆయన మహాశక్తిని బట్టి, క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి. మీరు అపవాది, మన విరోధి ఎవరు? పక్కింటోళ్ళ, మన బంధువుల, మన పక్కన ఉన్నాడా? కాదు. మన విరోధి ఎవడు? అపవాది మన విరోధి. ఈజ్ అవర్ ఎనిమీ. యు డిటెక్ట్ ద ఎనిమీ బిఫోర్ విన్నింగ్ ద బ్యాటిల్. వాళ్ళకి ఎంత స్ట్రాటజీస్ ఉంటుందంటే ఆ శత్రువును వారు స్పాట్అవుట్ చేస్తారు, లొకేషన్ ఇవన్నీ కూడా వారు కనుగొంటారు. కాబట్టి సాతాను యొక్క మరి పన్నాగములన్నీ కూడా విశ్వాసి గుర్తించాలి. సాతాను తంత్రములను ఎరిగి ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. సర్వాంగ కవచం అంటే ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుని సర్వాంగ కవచం అని రాసిన. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి అంటే ప్రొటెక్టింగ్ యువర్ బాడీ ఫ్రమ్ ఆల్ ద వైల్స్ ఆఫ్ ద సేటన్. అవును, సాతాను నిన్ను పడగొట్టడానికి ఎన్ని కుయుక్తులు ఉంటాయి నీ ఆత్మీయ జీవితం నుండి భ్రష్టు పట్టించడానికి, పడగొట్టడానికి. కానీ వాటన్నిటిని ఎరిగి తెలుసుకోవాలి, నీకు జ్ఞానం ఇస్తాడు. రక్షణ పొందిన తర్వాత నన్ను అడిగితే దేవుడు విశ్వాసికి లోక జ్ఞానము కాదు, పైనుండి వచ్చే జ్ఞానంతో నింపేస్తాడు. దేవునికి స్తోత్రం. పైనుండి వచ్చే జ్ఞానం, విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. యూ కెన్ డిజర్న్ థింగ్స్. చూడండి ఎంత జ్ఞానం ఇస్తాడంటే లౌకికమైనది ఏది, పరసంబంధమైనది ఏది గుర్తుపడతాడు. సాతాను శక్తి ఏంటి, దేవుని శక్తి ఏంటి గుర్తుపడతాడు. ఫేక్ ఏంటి, రియల్ ఏంటి గుర్తుపడతాడు. డిజైనింగ్ స్పిరిట్ 9 వరాల్లో ఒకటి వివేచన వరం. అది దేవుడు విశ్వాసకి ఇస్తాడు, అడిగి పొందుకోవాలి. అయితే ఇక్కడ మరి మనం పోరాడినది ఎవరితో పోరాడుతాం? శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ, ఆకాశ మండలం అందలి దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. వి ఆల్వేస్ ఫైట్ విత్ ద ఈవిల్ పవర్స్. చీకటి శక్తి, దురాత్మల సమూహంతో విశ్వాసి ఎప్పుడు పోరాటం ఉందాడు. ఇది పోరాటం. విశ్వాస జీవితం పోరాటం, ఆరాటము కాదు. చెప్పండి, ఆరాటం కాదు, పోరాటం. పోరాడుతున్నావు నువ్వు, మనుషులతో పోరాడడం లేదు. ఎవరైనా నీ పైకి లేస్తే నువ్వు అనుకోవాలా, వీడు మంచోడే కానీ వీని లోపల ఉన్నాడు ఒకడు దుష్టుడు, వాని పేరేంటి సాతాను, వాడే నాతో పోరాడుతున్నాడు అనుకో. మనుషులతో కయ్యాలు కలహాలకు దిగొద్దు. మనుషులను ప్రేమించాలి, వారిలో ఉన్న దురాత్మను ప్రార్థనా శక్తి చేత పారద్రోలాలి, వారిని దేవుని వైపు మళ్ళించాలి. అదే విశ్వాసి ప్రయత్నమై ఉండాలి. కనుక చీకటి శక్తుల ప్రభావము ఎప్పుడు విశ్వాసి మీద సాతానుడు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇన్ని యుద్ధోపకరణాలు నేను వివరించినాను కదా. ఉపవాసం మరొక యుద్ధోపకరణం. ఫాస్టింగ్ ఈజ్ ఎ గ్రేట్ వెపన్ అగేన్స్ట్ ద డెవిల్. నువ్వు ఉపవసించినప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా అయిపోతావు, తిండికి దూరం అయిపోతావు, లోకానికి దూరం అయిపోతావు. యూ బికమ్ వన్ విత్ గాడ్. ఇప్పుడు ఎంత శక్తి ఉంటుంది. వన్ విత్ గాడ్ ఈజ్ అ గ్రేట్ మెజారిటీ. హల్లెలూయా. కాబట్టి నీవు ఇలాంటి ఆయుధాలతో సాతాన్ను ఎదిరిస్తున్నావు. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారై నిలువబడుటకు, పడిపోవడానికి కాదు, నిలువబడుటకు అని చెప్పండి. నిలువబడుటకు, శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. మళ్ళీ నిలువబడుడి అన్నది. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునదును ప్రతి విధమునైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఒక హాఫ్ అన్ అవర్ లోపల మీకు ఈ వివిధ భాగాలు, సర్వాంగ కవచం యొక్క వివిధ భాగాలు వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఇది విశ్వాసికి చాలా అవసరం. ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని మీరు సాతానుతో పోరాడాలి. పౌలు ఏమంటాడు చివరిలో, ప్రాణము పోతున్న సమయంలో అన్న మాట ఏంటి? మంచి పోరాటము పోరాడు. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. అంటే శరీరాన్ని గెలిచినాడనే కదా, పాపాన్ని గెలిచినాడనే కదా, పాపం ఆయనను ప్రేరేపించింది, ఆ పోరాటంలో నెగ్గినాడనే కదా, సాతాను ఓడిపోయినట్టే కదా. ఓ మాట అంటే నా విశ్వాసం నేనేం చేసినాను? కాపాడుకున్నాను. ఎంత మంచిగా ఉందో ఆ మాట. విశ్వాసమును కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడినా. నా పరుగు నేను సగం మట్టుకు పరుగెత్తి కూలబడిపోలేదు. నా పరుగును నేనేం చేశాను? కడముట్టించినాను. ఐ ఫినిష్డ్ మై రేస్. ఎంత బాగుందన్నమాట. మంచి పోరాటం పోరాడి. చాలామంది అథ్లెటిక్స్ రన్ చేసి అలసిపోయి కూలబడిపోతారు. గోల్ వచ్చినప్పుడు గోల్ మీద అడుగు పెట్టి పట్టని కింద పడిపోతారు. కానీ పౌలు అంటున్నాడు, నా పరుగును నేనేం చేసినాను? కడముట్టించిన.
ఇదిగో నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉంది. అయితే మొట్టమొదటి భాగం దేవుడిచ్చు సర్వాంగ కవచంలో, అంటే బిబ్లికల్ ఆర్డర్లోనే చెప్తాను. నేను ఎప్పుడు గుర్తుండడానికి తల నుండి స్టార్ట్ చేసుకుంటాను. తలకు రక్షణ శిరస్త్రాణం, హృదయమునకు నీతి అను మైమరు, నడుముకు సత్యం అనే దట్టి, కుడి చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, ఎడమ చేతిలో విశ్వాసం అనే డాలు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. మరి ఈ 6 భాగాలు అయిన తర్వాత 7వది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు. విశ్వాసం ఎలా ఉండాలంట? మెలకుగా ఉండాలి. ఇవన్నీ ధరించుకొని మెలక లేకుంటే సాతానుడు వచ్చి ఆయుధాలు నీ మీదనే ప్రయోగించి నిన్ను అంతం చేసేస్తాడు. కాబట్టి ఈ ఆయుధాలన్నీ ధరించి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మరి బిబ్లికల్ ఆర్డర్లో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు ఉన్న ఆర్డర్ చెప్తున్నాను. మొదటిది సర్వాంగ కవచంలో భాగము, నడుమునకు సత్యమను దట్టి. పలకండి అన్నమాట. నడుముకు బాగలేదు, నడుము నొప్పి ఉంటే నడుముకు బెల్ట్ వేసుకుంటారు కదా. అంటే ఈ బెల్ట్ ద్వారా వారికి నిలబడడానికి కొద్దిగా శక్తి వస్తుంది. ఏదైనా బలమైన కార్యాలు చేయాలంటే ఊరిలో ఉన్న ఆ వ్యవసాయకులు ఏం చేస్తుంటే తలపాగా తీసి నడుము కట్టుకొని ఆ బండి, ఎద్దుల బండిని అది ముందుకు వెళ్తూ లేకుంటే దాన్ని నెట్టుతూ ఉంటారు. అలాగూ అంటే సత్యము, దీని పేరేంటి? సత్యం. సత్యం అను దట్ బెల్ట్ ఆఫ్ ట్రూత్. అంటే విశ్వాసిలో ఎప్పుడు కూడా సత్యం అనే ఎలిమెంట్ ఉండాలి. హల్లెలూయా. దేవుడు సత్యం. యేసుప్రభు మరో పేరేంటి? సత్యం. ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి సత్యమునకు విరోధముగా అబద్ధం ఎప్పుడు ఆడకూడదు. అది నిన్ను దుర్మార్గానికి, పాపానికి వైదొలగిస్తుంది. ఎందుకు పాపానికి వైదొలగిస్తుంది అసత్యం అంటే? సాతానుని మొట్టమొదటి స్వభావం ఏంటి తెలుసా? అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. నువ్వు అబద్ధం ఆడున్నప్పుడెల్లా నువ్వెవరి భాగాన్ని ఉన్నావు తెలుసా? అబద్ధికుడైన సాతాను పక్షంలో ఉన్నావు. నువ్వు అపవాది సంబంధిగా వెలుగుతున్నావు. సత్యం ధైర్యంతో పలికినప్పుడెల్లా ఎవరి పక్షాన ఉన్నావు? దేవుని పక్షాన ఉన్నావు. దేవుడు సత్యవంతుడు కాబట్టి అబద్ధం ఆడటం, కొందరు నీళ్లు తాగినట్టు అబద్ధం ఆడుతూ ఉంటారు. వైట్ లైస్ అంటారు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ వైట్ ఆర్ బ్లాక్ లైస్. అబద్ధమే. నువ్వు అబద్ధం ఆడితే నువ్వు ఆత్మీయ జీవితంలో క్షీణించిపోతావు, నీకు బలం ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీ భక్తి నీకేం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. హల్లెలూయా. నీ యథార్థ ప్రవర్తన నీకు శక్తినిస్తుంది. ఒక క్లీన్ కాన్షియన్స్ అంట, ఇట్ ఈస్ స్ట్రాంగర్ దెన్ 10 cities అంట. 10 పట్టణాల మీద వెళ్ళడానికి ఒక్క నరుడు యథార్థమైన మనస్సాక్షి గలవాడు చాలా అంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. సో మెయింటైన్ ఏ వెరీ క్లీన్ కాన్షియన్స్, నాట్ టు లై. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడకుండా. కొందరు జీవితాలు అబద్ధాల ద్వారానే కట్టబడుతుంది. మీరు ఎలా కట్టుకున్నారు మీ జీవితం అంటే? అబద్ధాల ద్వారా కట్టుకున్నామండి. విశ్వాసికి తగదు ఇది అబద్ధం ఆడడం. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయొచ్చు అంట, మరొక 100 అబద్ధాలు ఆడి ఇల్లు కట్టొచ్చు అంట. నేను దైవజనరాలుగా దేవునితో ఉన్న సంబంధంతో ఉన్న అనుభవంతో చెప్తున్నాను, ఆ ఇల్లు నిలవదు, ఆ పెళ్ళి కూడా నిలవదు. ఎందుకంటే అబద్ధాల మీద కట్టుకున్నాము. అబద్ధం ఆడకూడదు, అంతే. అబద్ధం ఆడకూడదు. ఈ అబద్ధం నిన్ను దిగజారే స్థితిలోకి నెట్టివేస్తుంది. సత్యం అనే దట్టి కట్టుకోవాలండి. అంటే ఇది ఇప్పుడు అక్షరార్థంగా కట్టుకున్నట్టు కాదు, ఇది ఆత్మీయ అర్థంతో ఉన్నది. అందుకే నేను విపులంగా మీకు అర్థం చేస్తాను. రెండవది నీతి అనే మైమరు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. చూడండి, మీ గుండె మీద చేయి పెట్టుకోండి ఒకసారి. గుండె ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? అమ్మా నాకు గుండె నొస్తుందని రైట్ సైడ్ చూపెడుతున్నాడు ఒక ఆయన వచ్చి. ఇది గుండె నొప్పి కాదు, గుండె లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది గుండె, ఈ హృదయం. మరి ఈ చాలా డెలికేట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ అంతా గూడు కట్టుకొని ఈ రిబ్ కేజ్లో దేవుడు ఎంత అద్భుతంగా భద్రపరిచినాడు. ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు 139వ కీర్తనలో,
నీవు నన్ను కలుగజేసిన విధము నేను చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఎంత అద్భుతంగా దేవుడు చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఈ రిబ్ కేజ్ లోపట, అది లంగ్సే కానీ, లివరే కానీ, గుండెకాయనే కానీ, స్ప్లీనే కానీ, లంగ్స్, స్ప్లీన్, ప్యాంక్రియాస్ ఇలాంటి చాలా వైటల్ ఆర్గన్స్ ఇక్కడ పెట్టినాడు. ఎవరన్నా చంపాలంటే దుష్టుడు ఏం చేస్తాడు? శత్రువు ఎక్కడ గురి పెడతాడండి? గుండె మీద గురి పెడతారు, తల మీద కూడా గురి పెడతాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే సాతానుడు నిన్ను దాడి చేయడానికి వాడు హృదయం మీదకి దాడి పెడతాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలదు. నిన్ను మరి అబద్ధంలోకి నెట్టేస్తుంది, అంటే కార్యాలకు తెగిస్తావు. అందుకే అన్నిటికంటే భద్రంగా దేన్ని కాపాడుకోవాలి? హృదయాన్నే కాపాడుకోవాలి. హృదయం నుండే జీవధారలు బయలుదేరు. ఇది సాధ్యమా? మనం మానవులం కదా, మనం మట్టి పురుగులం కదా, మనకు శోధన రాదా అని మీరు అంటారు కదా. అంటే నేను కూడా అన్నాను, నేను ఇప్పుడు అన్నాను, అది నేను ఎదిగినాను యేసు ప్రభువులో. ఆ చిన్న చిన్న పిచ్చి పిచ్చి మాటలు అన్నాను. నేను ఎప్పుడు అనుకుంటాను, ఇప్పుడు నా ఇంటికి ఒక దొంగ వస్తున్నాడంటే తెలుసు దొంగ అని, వాడు నన్ను దోచుకోవడానికే వచ్చినాడు, నన్ను ఒకవేళ హత్య కూడా చేయొచ్చు. నేను వాడిని స్వాగతంగా స్వీకరించి సోఫా మీద కూర్చోబెట్టి నేను ఒక కప్పు టీ ఇస్తానా? వాడు దొంగ అనగానే నేనేం చేస్తాను? అసలు దొంగ రాకుండా మొట్టమొదట ముఖద్వారాన్ని ఎప్పుడు క్లోజ్ చేసేస్తాను. చాలామంది నష్టపోతారు, ఇంటి ద్వారాలన్నీ తెరిచి పెడతాడు గాలి రావాలి. గాలితో పాటు ఎవరు వస్తారో తెలుసా? దొంగలు వస్తారు. కొన్నిసార్లు ఇప్పుడు కోతులు ఎక్కువైపోయింది, కోతులు కూడా ప్రవేశిస్తుంది. కొన్నిసార్లు కుక్కలు కూడా ప్రవేశిస్తుంది. కొన్నిసార్లు సర్పాలు కూడా రావచ్చు. అంటే ఒక ఇంటికి ద్వారాలు ఎందుకు పెడతారండి? ప్రొటెక్షన్ కదా. మీలో ఎవరైనా రాత్రి పడుకునేటప్పుడు తలుపులన్నీ తెరిచి పండుకుంటారా? మొట్టమొదట నిద్రకు ఉపక్రమించక ముందు మీరు చేసేది ఒక క్రియ ఏంటంటే తలుపులు వేసుకుంటాం, గడియలు పెట్టుకుంటాం. ఎందుకంటే ప్రొటెక్షన్. మరి అలాగ నీ హృదయము కూడా నీవు భద్రంగా కాపాడుకోవాలి. అది శోధనకు లేక లోకాకర్షణలకు నీవు ఎడమీయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, అపవాదికి నువ్వేమి ఇవ్వద్దు, చోటు ఇవ్వకూడదు. డోంట్ గివ్ రూమ్ ఫర్ డెవిల్. అది నీ గుండెని పాడు చేస్తుంది. మళ్ళీ ఈ హృదయం ఎవరికి ఇచ్చినా పాడవుతుందంట. ఎవరి చేతిలో పడినా నీ గుండె పాడైపోతుంది. అందుకే ద రైట్ పర్సన్ టు హ్యాండిల్ యువర్ హార్ట్ ఈజ్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభువుకు నీ హృదయం ప్రతిష్ఠిస్తే, ఆయన రాజుగా నీ హృదయంలో నీవు ఎంచుకుంటే నీకు ఏ డోకా లేదు. హల్లెలూయా. అందుకే హార్ట్ ఈజ్ కాల్డ్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. నీతి అనే మైమరువు అని సర్వాంగ కవచంలో ఈ భాగము. నీతి అనే మైమరు అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. విశ్వాసికి కావాల్సింది నీతి, స్వనీతి కాదు. ఈ నీతి మనకు యేసు ప్రభు ద్వారా లభించింది. యేసు ప్రభు ఇచ్చిన రక్షణలో ఇది ఒక గొప్ప భాగం. యేసు నీతిని నువ్వు ధరించినావు. అందుకే పౌలు అంటాడు 1 కొరింథీ 1:31 ఆయనే నా నీతి, ఆయనే నా పరిశుద్ధత, ఆయనే నా విమోచన, ఆయనే నా జ్ఞానము. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్ని విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఏ పాపము నీ హృదయంలో నిల్వనీయొద్దు. అంటే మరి మానవులం కదా, పాప భూయిష్టమైన ఈ లోకంలో ఉన్నాం కదా అని అనవచ్చు. కానీ ఒక భక్తుడు అంటాడు, నా తల మీదకి వెళ్ళి చాలా పిట్టలు ఎగురుతున్నాయి, అది ఎగురుతుంది, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కానీ ఆ పిట్టలన్నీ పట్టుకొని నా మరి గుండెలో గూడుగట్టనిస్తే తప్పే కదా. అందుకే యూ షుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్. శోధనలు రాక మానవు ఈ లోకంలో. శోధనను నువ్వు ఎదుర్కోవడానికి నీతి అనే మైమరు నువ్వు ధరించుకోవాలి. శోధనలో పడకుండా ఉండాలి. అంటేనే మార్గాలు ప్రార్థన, ఉపవాసము, సిల్వను గురించిన ధ్యానము, రక్షణను గురించిన ధ్యానం, ఇవన్నీ చేసినప్పుడు నీ గుండెకు నువ్వు ఒక బోర్డు వేస్తావు. ఏం బోర్డు? హౌస్ ఫుల్. మీరు కొన్నిసార్లు సినిమా థియేటర్కి వెళ్తారు, టికెట్స్ ఉన్నాయంటే టికెట్స్ లేవు. ఏం బోర్డు తగిలిస్తారు వాళ్ళు? చెప్పండి, ఏదో సినిమా చూడనట్టు చేస్తున్నారేంటి? అవునా? అంటే ఇప్పుడు చూడడం లేదు, ఒకప్పుడు చూసినారు కదా. ఏం బోర్డు ఉంటుంది? హౌస్ఫుల్, నో వేకెన్సీ.
అలాగే విశ్వాసి హృదయం మీద ఈ బోర్డు ఎప్పుడు ఉండాలి, నిరంతరం ఉండాలి. సాతాను వచ్చి తొంగి చూసినప్పుడు అమ్మ గుండె నిండుగా వాక్యం, గుండె నిండుగా విశ్వాసం, గుండె నిండుగా దేవుని ప్రేమ, గుండె నిండుగా దేవుని సన్నిధి. ఇక్కడ నాకు చోటు లేదు. హల్లెలూయా. ఇక్కడ నాకు చోటు లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక గుండె, ఒకని హృదయము చాలా శుభ్రంగా ఊడ్చి అమర్చి ఉందంట. దాంట్లో దేవుడు లేడంట, దయ్యం లేదంట. ఒక దయ్యమును పారద్రోలిన తర్వాత ఆ హృదయము శుద్ధిగా ఉందంట. దైవ సన్నిధి లేదు, సాతానుడు కూడా లేడు, ఊడ్చి అమర్చి ఉందంట. తొంగి చూసినాడంట సాతానుడు, అబ్బా ఎంత క్లీన్గా ఉంది ఇది అని చెప్పి వాడు పోయి 7 దయ్యాలను పట్టుకొచ్చినాడంట. ఇప్పుడు ఆ గుండెలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 7 + 1 8 దయ్యాలు కూర్చున్నాయి అన్న. కాబట్టి హృదయం ఖాళీగా ఉండదు. ఖాళీ హృదయం అని ఒకసారి ఒక ప్రసంగం చేసినాను. ఎంప్టీ హార్ట్, యువర్ హార్ట్ షుడ్ నెవర్ బీ ఎంప్టీ. ఎందుకంటే సాతానుడి గుండెకు గురిపెట్టి నిన్ను మరి నీ మీద దాడి చేస్తాడు. నువ్వు ఓడిపోతావు, అప్పుడు ఓడిపోతావు. అందుకే వ్యభిచారంలో పడిపోవడం, పాపంలో పడిపోవడం, దొంగతనాలు చేయడం, మనస్సాక్షి విరుద్ధంగా ప్రవర్తించడం, ఇవన్నీ విశ్వాసి జీవితంలో వచ్చిన విశ్వాసి దానికి లొంగకుండా నీతి అనే మైమరువును ధరించుకుంటాడు. సోల్జర్ ఎప్పుడు కూడా బ్రెస్ట్ ప్లేట్ వేసుకుంటాడు అంటే గుండెను కాపాడుకుంటాడు. గుండె కాపాడబడాలి. గుండెకి ఏదైనా తగిలిందంటే వెంటనే చచ్చిపోతాడు, కాబట్టి మరణిస్తాడు. అది బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. మొదటిది ఏంటి? సత్యం అనే దట్టి. రెండవది నీతి అనే మైమరు. మూడవది పాదమునకు సమాధాన సువార్త వల్లనే సిద్ధ మనసు అనే జోడు. రెడీనెస్ టు ప్రీచ్ ద గాస్పల్. అది ప్రతి విశ్వాసికి కావాలండి. మీరు అనుకుంటారు పుల్పిట్ మీద నుండి ప్రసంగాలు చేసేవారే వాక్యం చెప్పాలని. కాదు, నీకు ఇచ్చిన వాక్యం ఆ వెలుగు ఇతరులకు నువ్వు పంచుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ విశ్వాసులు, నేను అంటున్నాను మీరందరూ దేవుని సేవకులండి. ఎందుకంటే సువార్తను ప్రకటించే భారము మీ మీద ఉండి తీరాల్సిందే. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగు. వెలుగు ఎప్పుడు కూడా వెదజల్లాలి. మంచం కింద పెట్టొద్దంట, కొంచెం కింద పెట్టకూడదంట. అంటే సమాధాన సువార్త. ఈ సువార్త పేరేంటి? సమాధాన సువార్త. ఇది నీవు నీ నోటి నుండి విడుదల చేసినప్పుడు ప్రజలకు ఏం కలుగుతుంది? మొట్టమొదట సమాధానము కలుగుతుంది. ది గెట్ పీస్ ఆఫ్ మైండ్. కాబట్టి సమాధాన సువార్త ప్రకటించడానికి నీకు సిద్ధ మనసు. దీని పేరు సమాధాన సువార్త వల్లైనా సిద్ధ మనసు అనే జోడంట. షూస్ అంటే ఈ మనము ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే అంత తయారైన తర్వాత ఏం వెతుకుతాం? షూస్ కావాలి బయటికి వెళ్ళాలంటే. ఈ లోకంలోకి వెళ్ళేటప్పుడు నీకు అట్లా ఉండాలంట. సువార్త చాటించే సిద్ధ మనసు అని ఉండాలి. అది సర్వాంగ కవచంలో ఒక భాగం. సిద్ధ మనసు అనే జోడు ధరించుకొని నువ్వు లోకంలోకి వెళ్ళాలి. పౌలు అంటాడు, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ, సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. సువార్త దేవుని శక్తి. హల్లెలూయా. 4వ భాగం చూడండి. ఇది విశ్వాసం అనే డాలు. నీ ఎడమ చేతిలో ఉంది విశ్వాసం అనే డాలు. షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటారు. విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసంతోనే నువ్వు విజయం సాధిస్తున్నావు ప్రతి విషయంలో. నిజం చెప్పాలంటే అన్ని బిల్స్ లక్షల్లో వచ్చింది నా ముందు పడ్డది. ఇది కట్టు, అది కట్టు, ఇది కట్టు, అన్ని ల్యాక్స్. మళ్ళీ విఎస్టీ ఫంక్షన్ హాల్ రెంట్ కట్టు, దీని రెంట్ కట్టు, దాని రెంట్ కట్టు. నేనేం భయపడలేదు. ఎందుకంటే దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు. లక్షలు కాదు కోట్లు నేను వ్యయం చేసినా అవన్నీ తీరుతాడని విశ్వాసం. నేను వస్తాను. హల్లెలూయా. ఇదేమో నా పనా? నేను చేసేది నా పనా? ఎవరు పని చేస్తున్నాను? అది విశ్వాసం. విశ్వాసం ద్వారానే పేతురు అలల మీద నడిచినాడు. యేసయ్యను చూసినంత వరకు అలల మీద నడవగలిగినాడు. గాలిని చూసినప్పుడు ఏమైంది? మునిగిపోయి సాగినాడని వాక్యంలో ఉంది. కాబట్టి ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. అంటే మరి మన విరోధి అయిన సాతానుడు మన మీద ఆధ్యాత్మికమైన దాడి చేస్తున్నప్పుడు మరి దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలంటే నీలో విశ్వాసాన్ని నువ్వు వృద్ధిపరచుకోవాలి. అపోస్తలులు అదే అడిగినారు, ప్రభువా మా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచు. లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తులుగా మారిపోయినారు. 2 కార్యాలు అడిగినారంట అపోస్తలులు.
ఒకటి ప్రార్థన, మరొకటి విశ్వాసం. మాకు ప్రార్థన నేర్పు, రెండవది ఏంటి, మా విశ్వాసాన్ని వృద్ధి చేయి. ఇంతకంటే అడగలే. మాకు ప్రీచింగ్ స్కిల్స్, మాకు పెద్ద భవనాలు కావాలి, గొప్ప మందిరం ఒకటి కావాలి, మాకు ఆస్తులు పాస్తులు కావాలి, మాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు. ఓన్లీ 2 things the disciples asked. One is prayer and one is faith, because faith overcomes the world. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. మరి ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను కదా, మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత పెద్ద క్యూ ఉంటుంది ఇక్కడ, ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసే వెళ్తాను. అయితే కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం అవుతుంది వాళ్ళని చూస్తుంటే. ఎంత వాక్యం విన్నా అదే టెన్షన్, అదే ముఖం వాడ్చుకొని బాధ, భయము, భీతి. అబ్బా, ఒక తల్లి తన బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టినాక కూడా వాడు ఎదుగుతలేడు, వాడు బ్రెయిన్ ఎదగడం లేదు, వాని శరీరం ఎదగలేకుంటే ఆ తల్లికి సంతోషమా దుఃఖమా? చాలా దుఃఖం అనిపిస్తుంది. ఎంతగానో ప్రయాసపడితే లాభం లేదా అని అనిపిస్తుంది. అందుకే దేవునికి ఇంకెంత దుఃఖం కలుగుతుంది అనిపిస్తుంది నాకు. హౌ గాడ్స్ హార్ట్ ఈస్ గ్రీవ్డ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఫెయిత్. అందుకే ద మోస్ట్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఫెయిత్. ఏవేమో అడుగుతారు మీరు, అట్లా ఉండాలి, నేను ఇట్లుండాలి. మీరు విశ్వాసం అడగండి. విశ్వాసం ద్వారానే మీరు అన్నిటినీ జయిస్తారు. లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. అందుకే పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని నేనేం చేసినాను, నాకున్న బంగారం కాపాడుకున్నాను, ఇండ్లు కాపాడుకున్నాను, నాకున్న ల్యాండ్ ప్రాపర్టీ అంతా కాపాడుకొని దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అని రాసి చెక్కి వస్తున్నాను అనలేదు. నా విశ్వాసాన్ని ఏం చేసినాను, కాపాడుకున్నాను. హల్లెలూయా. ప్రిజర్వ్ యువర్ ఫెయిత్. 5వది రక్షణ శిరస్త్రాణం, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ శిరస్త్రాణం అంటే నీకు రక్షణ నిశ్చయిత కావాలి. చాలామంది రక్షణ పొందిన తర్వాత కూడా రక్షింపబడినామనే మరి నిశ్చయిత వారికి లేదు. ఒక అతను నా దగ్గరకు వచ్చి అంటున్నాడు చాలా బాధతో, అమ్మ నేను యేసుప్రభువుని స్వీకరించి ఒక 20 సంవత్సరాలైంది, కానీ ఇంతవరకు నాకు రక్షణ పొందినాననే నమ్మకం నాకు లేదు. విశ్వాసం ద్వారానే నువ్వు రక్షణ పొందుతున్నావు. ఇది నీ వల్ల కలిగిన కార్యము కాదు, ఇది దేవుని ఉచితమైన కృప. నీకెందుకు నమ్మకం లేదు? నేను చేసిన పాపాలన్నీ ఉన్నాయి. అప్పుడు కూర్చోబెట్టి 1/2 hour కౌన్సిలింగ్ ఇచ్చినాను. నీ పాపాలన్నీ కూడా యేసు శిలువ రక్తం ద్వారా ఏం చేసినాడు, క్షమించినాడు. ఇంకా ఏ పాపం ఆయనకు గుర్తులేదు, నీకెందుకు గుర్తొస్తుంది? ఆయన వీపు వెనుకకు దాన్ని పారవేసినాడు, సముద్రపు అంతర్భాగంలోకి నెట్టేసినాడు. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపించింది. నువ్వు ఇక పరిశుద్ధుడవే, నీవు కుమారుడవు, కుమారత్వంలోకి వచ్చినావు. నువ్వు ఇక దాసుడవు కావు, నువ్వు స్వతంత్రుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రక్షణ నిశ్చయిత. ద మోర్ యు నో. అందుకే ఈ శిలువ ధ్యానాలు ఇంత ప్రయాసంతో పెడుతున్నాం. యూ షుడ్ నో వాట్ ఎ గ్రేట్ సాల్వేషన్ యు ఆర్ హోల్డింగ్, బిలీవర్. ఎంత గొప్పది రక్షణ, ఈ అనుగ్రహం, ఈ ఆశీర్వాదం, ఈ ఐశ్వర్యం. రక్షణ నిశ్చయిత నీకు కావాలి. ఒక వ్యక్తికి నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, చాలా ప్రధానమైన అవయవం ఏంటి? ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే మొట్టమొదటి ఏమడుగుతారు? తలకి మన గాయాలైందా, తలకు రక్తస్రావం అయిందా? ఎందుకు అడుగుతారు అలాగూ? మనిషి ఏ అవయవం లేకున్నా బతుకుతాడు, కానీ తల లేక బతకడు. మీరు ఎక్కడ చూసినారా తల లేని వ్యక్తిని? తల లేని ఒక వ్యక్తి పొద్దున్న మీరు లేచినప్పుడు మీ దగ్గరికి నడిచి వస్తే మీరు ఏమవుతారు? పరుగు భయపడతారు మీరు. తల చాలా ప్రాముఖ్యమైందండి. హెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెడ్ లేకుండా బ్రతకలే, చెయ్యి లేకున్నా, కాలు లేకున్నా, మరి ఏదో గుండెకు కూడా ఏదో మీటర్లు పెట్టి బ్రతకొచ్చు, కానీ తల లేకుండా బ్రతకలేము. తల మీద చేయబెట్టి దేవానికి స్తోత్రం అనండి. హల్లెలూయా. నా శిరస్సు నీవే అని పలకండి. రక్షణ శిరస్త్రాణం అని దీనికి పేరు, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. మరి రక్షణ అంత ముఖ్యమైందని అర్థం. ఓ పాపి రక్షణ పొందడం చాలా ప్రధానమైంది. నువ్వు సువార్త చెప్పేటప్పుడు పాపులు మారుమనసు పొంది రక్షణ నిశ్చయిత కలిగి రక్షణ స్వీకరించి సన్మార్గంలోకి రావడం నీ ధ్యేయమై ఉండాలి. హల్లెలూయా. 6వది దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇది కుడి చేతిలో ఉన్నది, ఎడమ చేతిలో విశ్వాసం అనే డాలు. తలకు రక్షణ అనే శిరస్త్రాణం, హృదయ భాగంకు నీతి అనే కవచం, నడుముకు సత్యం అనే దట్టి, పాదములకు సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు. మరి రైట్ హ్యాండ్,
కుడి హస్తంకో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అంటే ఆధ్యాత్మికమైన దాడులలో సాతానుడు నీ మీద మరి దాడి చేస్తున్నప్పుడు నీవు ఇదొక్కటే అఫెన్సివ్ మెకానిజం. నేను స్టడీ చేసినప్పుడు అన్ని డిఫెన్స్గా ఉంది. చూడండి, విశ్వాసం అనే డాలు పట్టుకున్నావు అంటే దుష్టుని అగ్నిబాణాలన్నీ నీవు ఏం చేస్తున్నావు? ఆర్పివేస్తున్నావు. కానీ ఇక్కడ కుడి చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం పట్టుకున్నప్పుడు నువ్వు ఎదురుదాడి చేస్తున్నావు అనమాట. ఎదురుదాడి చేయడానికి ఒక్కటే ఒక ఆయుధం నీ చేతిలో ఉంది. అది ఏంది? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. హల్లెలూయా. ఇది పట్టుకోవడానికి ఎవరు సిగ్గుపడద్దు. ఇది పొట్లం కట్టుకొని వస్తారు చాలామంది భయపడుతూ. ఇది మంచిగా పట్టుకోవడానికి ఉన్న ధైర్యం ఉండాలి. నీవు పుస్తకం హస్తభూషణం అంట. ఇట్ గివ్స్ బ్యూటీ టు యువర్ ఫిజిక్. పట్టుకో గట్టిగా. అయితే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. యేసు ప్రభు శోధింపబడినప్పుడు సాతాను దేంతో ఎదిరించినాడు? వాక్యంతోనే ఎదిరించినాడు. ఎప్పుడు వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడని పౌలు అంటున్నాడు. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ dwell in you richly so that when Satan comes to attack, he can attack with the word of God. ఎన్ని అంచులు ఉంది ఖడ్గానికి? 2 అంచులు గల ఏం ఖడ్గం? ఆత్మ ఖడ్గం. సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఎంత బాగుంది ఆ మాట, సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. దీంతో నువ్వు సాతాన్ని ఎదిరిస్తున్నావు. తక్కినవన్నీ నీ భాగాలను కాపాడుకుంటున్నావు. తల కాపాడు, రక్షణ శిరస్త్రాణం, నీతి అనే మైమరు, విశ్వాసం అనే డాలు, నడుముకు సత్యం అనే దట్టి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధముడు. ఇవన్నీ ప్రొటెక్టివ్. కానీ ఇది ఒక్కటే వాక్యం ఆత్మ ఖడ్గం పట్టుకొని నువ్వు ముందుకెళ్తున్నావు. ముందుకెళ్ళి సాతాన్ని ఓడిస్తున్నావు. వెనక ఎటువంటి భద్రత లేదండి విశ్వాసి. అందుకే విశ్వాసి ఎప్పుడు వెనుదిరగకూడదు. బ్యాక్ నువ్వు తిరిగినావంటే సాతానుకి ఎర అయిపోతావు. ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ అంటారు కదా, ఫార్వర్డ్ మార్చ్ అంటే ఇట్లా వదిపోతారు సోల్జర్స్ అంతా, ముందుకే వెళ్తారు అన్నమాట. నో రిట్రీటింగ్. ఇఫ్ యూ రిట్రీట్ సాటన్ విల్ పుట్ యూ డౌన్. అందుకే లూకా సువార్త 9:62 నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. సాతాను తీసేసుకుంటుంది, వాని వలయంలోకి లాగేసుకుంటుంది. కాబట్టి ముందుకే వెళ్ళాలి విశ్వాసం. ఎన్ని బాధలైనా, ఎన్ని శోధనలైనా, ఎంత పోరాటమైనా, బంధువులు బలగాలు నేను తిరస్కరించిన, కష్టాలైనా, దుఃఖమైన, రోగమైన, నిందలైనా, అవమానమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, చెరసాలైనా, చివరికి నీ ప్రాణం మీదకి వచ్చినా ముందుకే అడుగేయాలి కానీ వెనుకకు మాత్రము మళ్ళొద్దు. సంతోషమేనా? చప్పట్లు కొడదామా గట్టిగా? చివరిగా ప్రార్థన అనే ఆయుధం ఇచ్చినాడు దేవుడిని. ఇవన్నీ ధరించిన తర్వాత ప్రార్థనా శక్తి చాలా గొప్పది. అక్కడ 1 గంట ప్రార్థన చేయమని లేదు. మీరు బాగా చదవండి ఎఫెసీ 6:18. 1 గంట ప్రార్థన చేసి వదిలేయమని లేదు. నిరంతరము ప్రార్థనాత్మ నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నా కూర్చున్నా, ప్రయాణం చేసినా, వడ్డించినా, ఇంట్లో పనులు చేస్తున్నా, ఆ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది అలవాటు చేసుకోవాలి. ప్రభు మహాకృప ద్వారా నాకు అది అలవాటుగా మారింది. నాకు ఈ 33 సంవత్సరాలు కూడా నా ప్రార్థనా జీవితం అది. ప్రేయింగ్ కంటిన్యూస్లీ ప్రార్థన చేయడానికి నేను తరబీదు నేర్చుకున్నాను. ఎందుకంటే అపవాది ఇక దరిదాపుకు రాడు. ప్రార్థననే కవచం. అంటే ఆల్వేస్ ప్రే వితౌట్ సీజింగ్. 1 తెస్సలోని 5:15 ఉంది, ప్రే వితౌట్ సీజింగ్. తెగక ప్రార్థన చేయి. నేను ఒకసారి అడిగినాను, ప్రార్థన చేసి పని చేయొద్దా దేవా? మరి ఎప్పుడు ప్రార్థన చేయమంటే ఎలా ప్రార్థన చేయాలంటే, నువ్వు పని చేస్తూ ప్రార్థన చేయాలని నేర్పించినాడు. నేను పని చేస్తూ ప్రార్థన చేసేదాన్ని. బ్యాంక్లో కూడా, ఇంటి పనులు చేసేటప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. ట్యూనింగ్ చేసుకునేదాన్ని నేను. ఆల్వేస్ మెయింటైనింగ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఇలా ప్రార్థన చేయాలి. లేకుంటే ఈ ఆయుధాలన్నీ నీ మీదకి వాడి నిన్ను అణిచేస్తాడు. కాబట్టి ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఆల్వేస్ బీ అలర్ట్ ఇన్ ప్రేయర్. మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగలిగి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఇది 7వ భాగం సర్వాంగ కవచంలో. నేను ఇప్పుడు అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. మొదటిది నడుమునకు సత్యం అనే దట్టి. రెండవది ఏంటి? నీతి అనే మైమరు. మూడవది పాదమునకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు. 4 విశ్వాసం అనే డాలు. 5 రక్షణ అనే శిరస్త్రాణము. 6 దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. 7
వెరీ గుడ్. 7వది ప్రార్థనా శక్తి. అందరు లేచి నిలబడండి. ప్రభా, నువ్వు దాసరాలు నిలబెట్టుకొని కొన్ని భవిష్యత్ విషయాలు కూడా బయలుపరిచినందుకు నేను స్తుతిస్తున్నాను. పాపముకు మా మీద ప్రభుత్వం లేదు నాయన. దేవుని భయపడి పాపం చేయకుండా ఉండుడని ఆదేశం ఉంది. పాపమును ఎలా గెలవాలి అనే కొన్ని మార్గాలు నేర్పించిన. ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించు. నీ దాసరాలు ఇంకా బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.